మన పిల్లలు చూసే ఒక మీమ్ గాని, ఒక ఫన్నీ వీడియో గాని ఎంత స్పీడ్గా వైరల్ అవుతుందో మన అందరికీ తెలుసు కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, అదే టెక్నాలజీని, అదే వైరల్ అయ్యే శక్తిని మన యువతను తప్పుదోవ పట్టించడానికి, హింసవైపు లాగడానికి వాడుతున్నారని మీకు తెలుసా? ఈ రోజు మనం ఈ కొత్త రకమైన ఆన్లైన్ ముప్పు వెనుక ఉన్న అసలు వ్యూహాలేంటి, మరి మన కుటుంబాల్ని కాపాడుకోవడానికి మనం ఏం తెలుసుకోవాలో వివరంగా చూద్దాం. ఒకప్పుడు సరదా కోసం, వినోదం కోసం వాడిన ఈ వైరల్ టెక్నిక్లనే ఇప్పుడు హింసను లైవ్ స్ట్రీమ్ చేయడానికి, కొత్తవాళ్లని తమ గ్రూపుల్లోకి చేర్చుకోవడానికి వాడుతున్నారు. ఈ డేటా చూస్తేనే అర్థమవుతుంది ఇది ఎంత ప్రమాదకరంగా మారిందో. ముఖ్యంగా ఐసిస్, అల్ ఖైదా లాంటి సంస్థలు ఇంటర్నెట్ను ఎంత బలంగా వాడుకుంటున్నాయో మనకు తెలుస్తుంది. అసలు ఈ తీవ్రవాద సంస్థలు మన యువతను ఎలా ఆకర్షిస్తున్నాయి? వాళ్ల డిజిటల్ వ్యూహాలు ఎలా మారిపోయాయి? ఇది మనం అనుకునే పాత ప్రచార పద్ధతి కానే కాదు. ఇది మన పిల్లల స్మార్ట్ఫోన్లలోకి నేరుగా చొచ్చుకొచ్చే ఒక కొత్త రకమైన దాడి అన్నమాట. తల్లిదండ్రులుగా, టీచర్లుగా మనందర్నీ తొల్చేసే ప్రశ్న ఇదే. అన్ని సౌకర్యాల మధ్య పెరిగిన పిల్లలు కూడా ఎందుకు ఇలాంటి ఉచ్చులో పడిపోతున్నారు? సమాధానం వాళ్లు వాడుతున్న కొత్త ప్రచార టెక్నిక్లలోనే దాగి ఉంది. ఇక్కడే అసలాట మారింది. వాళ్ళు ఇప్పుడు పాతకాలం పద్ధతుల్లో, అర్థంకాని భాషలో పెద్ద పెద్ద సిద్ధాంతాలు చెప్పట్లేదు. దానికి బదులుగా దీన్నే ఒక పవిత్ర యుద్ధంలా కాకుండా ఒక యాక్షన్ సినిమాలోని థ్రిల్లింగ్ అడ్వెంచర్లా చూపిస్తున్నారు. ఆలోచించండి, యువతను ఆకర్షించడానికి ఇంతకంటే పవర్ఫుల్ మార్గం ఇంకేముంటుంది? వాళ్ల పద్ధతులు చాలా తెలివైనవి, చాలా పక్కాగా ఉంటాయి. కేవలం ప్రచారం మాత్రమే కాదు, యువత ఎదుర్కొనే ఒక ముఖ్యమైన సమస్య ఐడెంటిటీ క్రైసిస్ను వాడుకుంటున్నారు. తమకంటూ ఒక గుర్తింపు కోసం వెతుక్కునే పిల్లలను టార్గెట్ చేసి, నువ్వు నిజ జీవితంలో హీరో అవ్వొచ్చు అని ఆశ చూపిస్తున్నారు. ప్రతి మెసేజ్, ప్రతి వీడియో కూడా చాలా పర్సనల్గా, వాళ్లకోసమే చేసినట్టుగా ఉంటుంది. ఈ మాటలు వింటేనే మనకు భయమేస్తుంది. వాళ్ళు సలీల్ అల్ సవరిమ్ అనే ఒక కాన్సెప్టును వాడుతున్నారు. అంటే ఏంటంటే, హింసను, హత్యలను ఒక వీడియో గేమ్లో స్కోర్ పెంచుకోవటంలా చూపిస్తున్నారన్నమాట. దీనివల్లేమవుతుంది? నిజ ప్రపంచంలో హింసకు, గేమ్కు మధ్య తేడానో పిల్లలు కోల్పోతారు. ఇది వాళ్ల చేతిలో ఒక డిజిటల్ ఆయుధాన్ని పెట్టినట్లే. ఈ కొత్త వ్యూహాల వల్ల జరుగుతున్న నష్టం చాలా భయంకరంగా ఉంది. అందుకే కదా పాశ్చాత్య దేశాల్లో అరెస్టైన ప్రతి 5 అనుమానితుల్లో ఒకరు 18 ఏళ్ల లోపువాళ్లే ఉంటున్నారు. ఈ ఒక్క నంబర్ చాలు ఈ సమస్య ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పడానికి. ఈ ఆన్లైన్ బ్రెయిన్ వాషింగ్ వల్ల జరిగే నష్టం కేవలం ఆన్లైన్లోనే ఆగిపోదు. దీనివల్ల లోన్ వుల్ఫ్ దాడులు అనే కొత్త ప్రమాదం మొదలైంది. అంటే ఈ ప్రభావానికి లోనైన వాళ్లు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు, తమ ఇళ్లలోనే కూర్చుని ప్రమాదకరంగా మారుతున్నారు. గత 5 ఏళ్లలో పశ్చిమ దేశాల్లో జరిగిన దాడుల్లో ఏకంగా 93% దాడులు సొంతంగా ఆన్లైన్లో రాడికలైజ్ అయిన వాళ్లు చేసినవే. వీరికి ఏ సంస్థతోనూ డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. అందుకే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా వీరిని పట్టుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. అయితే మనకొక ప్రశ్న వస్తుంది, ఇన్ని వెబ్సైట్లు, వీడియోలు నడపడానికి వాళ్లకు డబ్బులు ఎక్కడ్నుంచొస్తున్నాయి? టెక్ కంపెనీలు, ప్రభుత్వాలు ఎందుకు వీరిని ఆపలేకపోతున్నాయి? కారణం వాళ్లు నిర్మించుకున్న ఒక అదృశ్య వ్యవస్థ. వాళ్లు మనలా బ్యాంకింగ్ సిస్టమ్ను ఎప్పుడూ వదిలేశారు. స్మగ్లింగు, కిడ్నాపింగ్ లాంటి వాటి ద్వారా వచ్చిన డబ్బును బిట్కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలుగా మార్చేస్తున్నారు. ఈ క్రిప్టో నెట్వర్క్ల వల్ల ఆ డబ్బు ఎవరు పంపుతున్నారో, ఎవరికి వెళ్తుందో ప్రభుత్వాలకు అస్సలు తెలీదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక అండర్గ్రౌండ్ ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. వాళ్లు వాడేది మనం వాడే సాధారణ ఇంటర్నెట్ కాదు. టెలిగ్రామ్ బాట్స్తో పాటు డీ-వెబ్ అంటే డీసెంట్రలైజ్డ్ వెబ్ను వాడుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే దీనికి ఒక సెంట్రల్ ఆఫీస్ లాంటిది ఉండదు. సమాచారం వేల కంప్యూటర్లలో పంచిపెట్టబడి ఉంటుంది. ఒక్కదాన్ని ఆపినా ఇంకోటి పనిచేస్తూనే ఉంటుంది. అందుకే దీన్ని పూర్తిగా ఆపడం దాదాపు అసాధ్యం. ఈ పోలిక వాళ్ల వ్యవస్థ ఎంత బలంగా ఉందో సరిగ్గా వివరిస్తుంది. వాళ్ల ఆన్లైన్ ఉనికిని పూర్తిగా తొలగించడమనేది కేవలం అకౌంట్లను డిలీట్ చేయడం వల్లనో, వెబ్సైట్లను బ్లాక్ చేయడం వల్లనో అయ్యే పని కాదు. అది వేర్లతో సహా పికిలించనంతవరకు సాధ్యం కాదు. ఈ డిజిటల్ శత్రువు కేవలం కనిపించకపోవడమే కాదు, మన ప్రపంచంలో చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తున్నాడు. ఈ నష్టం కేవలం భౌతిక దాడులకే పరిమితం కాదు. ఈ డేటా చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతం ఉగ్రవాదానికి గ్లోబల్ కేంద్రంగా ఉన్నప్పటికీ యూరప్లో దాడులు ఏకంగా 63% పెరిగాయి. దీనికి కారణమేంటంటే ఈ డిజిటల్ యుద్ధానికి భౌగోళిక సరిహద్దులు లేకపోవటమే. ఇక్కడ మనం కేవలం బాంబు పేలుళ్ళు, ప్రాణనష్టం గురించి మాత్రమే మాట్లాడకూడదు. ఈ ఆన్లైన్ ప్రచారం వల్ల కలిగే నష్టం మన సమాజంపై చాలా లోతుగా,
చాలా కాలంపాటు ఉంటుంది. ఈ ఆన్లైన్ విషప్రచారం మన సమాజం మీద చాలా లోతైన గాయాలు చేస్తోంది. మానసికంగా పౌరులలో పీటీఎస్డీ, ఆందోళన పెరుగుతున్నాయి. అంతకంటే ముఖ్యంగా పక్కపక్కనే ఉండేవాళ్లు కూడా ఒకరినొకరు అనుమానంతో చూసుకునే పరిస్థితి వస్తోంది. ఈ భయం చివరికి ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోంది. గ్రీస్, స్పెయిన్ లాంటి దేశాల్లో పెట్టుబడులు తగ్గిపోవడానికి ఇదీ ఒక కారణం. ఇంత పెద్ద ముప్పును ఎదుర్కోవడానికి మనం ఏం చెయ్యాలి? అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కుముడి ఉంది. మనం తీసుకునే కొన్ని చర్యలు సమస్యను పరిష్కరించకపోగా మరింత పెద్దడి చేసే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వాలు సాధారణంగా తీసుకునే చర్య ఇదే. ఆన్లైన్ రాడికలైజేషన్ను ఎదుర్కోవడానికి నిఘాను పెంచడం, భద్రతను కఠినతరం చేయడం ఇలాంటివి చేస్తున్నాయి. కాని ఇది ఎంతవరకు పనిచేస్తోంది? ఇక్కడే అసలు సమస్య ఉంది. నాటో, యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య ఉండే రాజకీయ గొడవల వల్ల ఇంటెలిజెన్స్ షేరింగ్ సరిగ్గా జరగట్లేదు. ఈ సమన్వయ లోపాన్ని, చట్టపరమైన లొసుగులను తీవ్రవాదులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఇది మనల్ని ఈ అంశంలోని చివరి, అత్యంత ముఖ్యమైన, ఆలోచింపజేసే గందరగోళానికి తీసుకువస్తోంది. భద్రత కోసం మనం వెళ్తున్న దారి సరైనదేనా? ఇక్కడే మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయముంది. భద్రత పేరుతో ప్రభుత్వాలు నిఘాను పెంచుతున్నాయి, సరే. కాని ఈ నిఘా ఒక వర్గాన్ని టార్గెట్ చేసినప్పుడు వాళ్లు సమాజం నుంచి దూరం అవ్వరా? వాళ్లని నిరంతరం అనుమానంతో చూడటం వల్ల తమకు అన్యాయం జరుగుతుందనే ఆభావనే వాళ్ల తీవ్రవాదం వైపు నెట్టే ప్రమాదం లేదా? అంటే మన భద్రతా చర్యలే కొత్త తీవ్రవాదులను సృష్టిస్తున్నాయా? ఈ విషవలయాన్ని ఎలా ఛేదించాలన్నదే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాలు.